నువ్వు కట్టిద్దానిది అయినా నీ వెనకలో నా పిల్లర్ నేను కట్టమని చెప్పినాను అక్కడ. అసలు అక్కడ పిల్లరే రాకూడదు. మీరు వెళ్ళి తీసుకెళ్ళి అక్కడ ఆ పిల్లర్ని కట్టినారు. ఓనర్ వచ్చి అడిగితే అసలు నేనేం సమాధానం చెప్పాలి చెప్పండి మీరే. సార్ అంటే అది మీరు ఇచ్చిన ప్రకారమే నేను కట్టాను సార్. దయచేసి నన్ను తప్పుగా ఏమి అనుకోవద్దండి. ఏంటి తప్పుగా అనుకోవద్దా? ఎలాంటి వర్కర్స్ ఉన్నారు చూడు నీ దగ్గర. ఒకడేమో సిగరెట్ తాగుతాడు, ఒకడేమో స్విచ్తో కొడుతున్నాడు. ఎవడు ఏం పని చేస్తున్నాడు కూడా అర్థం కావట్లేదు. సార్ నా దగ్గర పనిచేసే వాళ్ళందరూ చాలా అంటే చాలా గొప్ప పని వాళ్ళు సార్. కావాలంటే మీరే చూడండి, వాళ్ళందరూ చాలా కష్టపడి పనిచేస్తున్నారు. కష్టపడి పని చేస్తున్నారా? ఉండు, ఒక్కొక్కడు ఏం చేస్తున్నాడో నేనే చెప్తాను నీకు. సెల్ఫీ ఎక్కడున్నాడో ఏంటో, ఇంటి పైన ఉన్నాడా? ఇప్పుడే వెంటనే పైకి ఎక్కిస్తాను. చాలా అంటే చాలా దారుణాలు జరిగిపోతుంటే వీడు మాత్రం సిటీలో చాలా ప్రశాంతంగా ఉన్నాడు. రే సెల్ఫీ ఎక్కడున్నారా? ఎక్కలేకపోతున్నానే. నా పవర్స్ మొత్తం ఏమి పని చేయట్లేదు. వీడు మాత్రం అసలు పట్టించుకోవట్లేదు మమ్మల్ని. ఇప్పుడే చెప్తా ఒక్కొక్కటి సంగతి. నువ్వేం చేస్తున్నావు? నువ్వు అసలు ఏమి చేయట్లేదు నేను చెప్పిన పని. వీడు చూడు, వీడొక్కడే ఏదో కష్టపడి పని చేస్తున్నట్టుగా బిల్డప్ చేస్తున్నాడు. కానీ అక్కడ కొట్టాల్సినవన్నీ ముందే కొట్టేసినారు. ఏం కొడుతున్నావురా నువ్వు? ఇంకా కొట్టింది చాలు కానీ పక్కెళ్ళన్నా ఇంకా. అమ్మో, వీడు మళ్ళీ నా మూతి మీద నా కొట్టాను. వీడు చూడు ఫోన్ ఎత్తుకుంటున్నాడు. రాసేసి త్వరగా ఇంటికి వచ్చేస్తాను లేవే, ఇక్కడ చాలా అంటే చాలా పనులు ఉన్నాయి. అబ్బో, వీడి భార్య వీడిని తలకాయ తింటానట్టుందిగా. అవును సార్, ఏం చెప్పబట్టారు? నన్ను తొందరగా ఇంటికి రమ్మని చెప్తుంది. నేను రాలేనంటే అసలు వినడం లేదు. బాధపడకమ్మా, ఇప్పుడే మీ ఆయన ఇంటికి పంపిస్తానులే. ఎందుకంటే మీ ఆయన ఇక్కడ కూడా ఎక్కువ పని చేయడం లేదు. వెళ్ళు ఆయన, నువ్వు ఇంటికే వెళ్ళు. ఇంకా వీడు చూడు, ఏం చేస్తావరా నువ్వు? ఎంత బాగుంది ఈ సిగరెట్ పొగ. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ఏంట్రా అసలు అది సిగరెట్ అనుకున్నావా లేకపోతే పాతకాలం సినిమాలో రైలు ఇంజిన్ బొగ్గు అనుకున్నావా? అట్టు వదులుతావేంద్రా నాయన గుబ్బలు గుబ్బలు. సార్ చూడండి సార్, నేను ఎలా వదులుతున్నాను పొగ. మళ్ళీ వస్తుంది కదా పొగ. పని తప్ప అన్ని బాగానే చేస్తున్నారు. వీడేంట్రా చాలా స్టైల్ గా నిలబడుతున్నాడు. ఏం చేస్తున్నారా వీడు? నా మాటే వింటారా? నేను అడిగింది ఇస్తారా? వీడేంట్రా బాబు అచ్చం మా ఊర్లో టేక్ చెక్కలా బిహేవ్ చేస్తున్నాడు. వీడు మంచి బర్మా టేక్ అనుకుంటా. వద్దురా నాయన, నీ టేక్ చెక్క వ్యవహారాలన్నీ నువ్వు ఇంట్లో చూసుకో. వీడేం చేస్తున్నాడు? ఈ మధ్య బాగా తిని 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 బద్ధకం బాగా పెరిగిపోయింది. జిమ్కెళ్ళి బాగా వెయిట్ లిఫ్ట్ చేస్తే దెబ్బకి జిల్ జిగా. నిన్ను పనుల నుంచి తీసేస్తే కూడా జిల్ జిగా. సార్ అది ఇంటికి వెళ్ళి నువ్వు జిమ్ చేసుకో బాగా. మిమ్మల్ని అందరినీ పనుల నుంచి తీసేస్తున్నాను. ఒక్కడు కూడా పని చేయడానికి పనికిరాడు. మొత్తం అందరి దగ్గర ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క స్పెషల్ టాలెంట్లు ఉన్నాయి. మీ టాలెంట్ని మీరే చూసుకొని మీరే బతికేయండి. ఇంజనీరు పక్కన నాడుకోమా నువ్వు. ఇంకా నువ్వు ఇక్కడ పని చేయవులే. ఈ పిల్లర్ని ఇవన్నీ నేను లేపేసి కొత్త అని పెట్టుకుంటాను. మంచులు దొరికినారా నా ప్రాణానికి. ఎక్కడ దొరుకుతారా మీరు? ఇప్పుడు ఓనర్ గారు వస్తే వాడికి నేనేం సమాధానం చెప్పుకొని సావాలో ఏంటో. వచ్చి ఇలాంటి చెత్తగాలను పెట్టుకున్నాను. ఒక్కొక్కడు ఒక్కొక్కటి కడతానే ఉన్నారు. సెల్ఫీ ఈ స్పైడర్ మ్యాన్ ఏంటబ్బా దారి తప్పి మన దగ్గరికి వచ్చినట్టున్నాడు. ఏం అవసరం వచ్చిందో ఏంటో, లేకపోతే వీళ్ళు మన దగ్గరికి అసలు రాని కూడా రాడు. సెల్ఫీ నీతో చాలా అంటే చాలా పని పడింది. చెప్పాను కదా ఇందాకే, ఏదో ఒక అవసరం పడితే గానీ వీళ్ళు మన దగ్గరికి రాని కూడా రారు. ఎందుకంటే వీళ్ళు అవెంజర్స్ కదా, మన మాట ఎందుకు వింటారు? అస్సలు వినరు. అలా కాదు, నేను చెప్పింది విను. ఏంటి చెప్పేది? కష్టపడి పని చేసుకుంటున్నాను. ఇప్పుడు మీరు వచ్చి నన్ను డిస్టర్బ్ చేస్తారా ఏంటి? అలా కాదు, నా మాట విను, నేను చెప్పేది విను. ఊరు మొత్తం ఒలకాడైపోయేలా ఉంది. ఊరు ఒలకాడని అవ్వని ఏమన్నా అయిపోయి నేను మాత్రం కష్టపడి పని చేసుకుంటున్నాను. 4 డబ్బులు సంపాదించుకుంటున్నాను. హ్యాపీగా ఉంటాను. అంతేగాని మీ బొక్కలో వ్యాపారాలన్నీ నా దగ్గర చెప్పి నా మైండ్ మొత్తం ఖరాబ్ చెయ్యకండి. అలా కాదు, నేను చెప్పేది విను కాస్త. సరే ఏంటో తొందరగా చెప్పు. నాకు అసలు టైము లేదు, ఏమీ లేదు. గారి గుడ్డు వంకాయ టెంకాయలు ఏంటి లేవు. మన అవెంజర్స్ ని కిడ్నాప్ చేశారు. ఏంటి కిడ్నాప్ చేశారా? మంచి పని. అయితే వెళ్ళి చచ్చిపోండి. ఆడేనా నా దగ్గరికి ఎందుకు వచ్చారు ఇప్పుడు? నీకు కొంచెం కూడా మానవత్వం లేదా? లేదు, అన్ని చచ్చిపోయినాయి. మీరు చేసిన పనులకి నా జీవితం మొత్తం ఇలా నాశనం అయిపోయింది. అయినా మేమేం చేశాము?
మీరేం చేయలేదు, మీకు హెల్ప్ చేసి నేను ఇలా తయారైపోయాను. మొత్తం అంతా సిటీలో ఉన్న పోలీసు వాళ్ళంతా నా మీద నానా కేసులన్నీ పెట్టేసి నన్ను బొక్కలో దూసేసి కుళ్ళ పొడిచి పాడుతారు. అదంతా అప్పులే సెల్ఫీ, అదేదో జరిగిపోయింది. ఇప్పుడు మమ్మల్ని కాపాడడానికి నువ్వు తప్ప వేరే వాళ్ళు ఎవరు లేరు. సరేలే, ఏదో ఒకటి చెప్పి నన్ను కన్విన్స్ చేయడానికి ఎప్పుడు ట్రై చేస్తూ ఉంటారు, కానీ నన్ను ఎవరు ఈ భూమి మీద అర్థం చేసుకునే మనిషి అంటూ ఒక్కడు కూడా లేడు. అయినా ఇప్పుడు అర్థం చేసుకోవడానికి ఆ టైం కాదు సెల్ఫీ, నా మాట విను. ఎప్పుడు నేను మిమ్మల్ని అర్థం చేసుకోవడమే కానీ నన్ను అర్థం చేసుకునే మనిషి ఒక్కడు లేడు. అయినా నేను మీకు హెల్ప్ చేస్తాను. ఏమన్నావు? నువ్వు హెల్ప్ చేస్తానన్నా? అయితే నువ్వు ఖచ్చితంగా మాకు హెల్ప్ చేసి తీరుతావు. అమ్మ, తొందరగా వెళ్దాం పదా. వెళ్ళాలి, ఎలాగైనా వాళ్ళందరినీ మనం కాపాడుకోవాలి. లేదంటే ఈ ఊరు మొత్తం అంతా సూపర్ హీరోస్ ని కిడ్నాప్ చేసి ఈ ఊర్లో ఉన్న ప్రజల్ని చంపేయాలని ప్లాన్ వేశారు. ఊర్లో వాళ్ళని చంపేయాలని ప్లాన్ వేశారంటే అందులో నేను కూడా ఉన్నానా? నువ్వు ఉన్నావు, నీ ఫ్యామిలీ కూడా ఉంది. అందుకే మనమందరం కలిసి ఏం చేయాలంటే ముందు అవెంజర్స్ ని కాపాడితే వాళ్ళు మనల్ని కాపాడతారు. అది గుర్తుపెట్టుకో సెల్ఫీ నువ్వు. సరేలే, ఇప్పుడు ఏం చేయాలో నాకు బాగా తెలుసు. ఎప్పుడు చేయాల్సిన పనే కదా, కొత్తగా చేసేదేముంది? మిమ్మల్ని అందరినీ ఇప్పుడు నేను సేవ్ చేయాలి, అంతేగా? అవును, అంతే సేవ్ చేయాలి. సరే, అయితే ఇంతకు ఒక్కొక్కరు ఎక్కడ ఉన్నారో చెప్పు, వెంటనే వెళ్ళి కాపాడేద్దాం. సెల్ఫీ, ఇప్పుడు ఇంటి దగ్గరికి ఎందుకు సెల్ఫీ? నేను ఇంటి దగ్గరికి వెళ్తున్నానంటే ఖచ్చితంగా వాళ్ళు నాతో పాటు వస్తేనే నీకు ఈ రోజు మీ అవెంజర్స్ ని కాపాడుతాను, లేదంటే అసలు ఇంకా చూసుకో మళ్ళీ. సరే, ఇప్పుడు అంటే వీళ్ళు మనతో పాటు వస్తారా? ఖచ్చితంగా రావాల్సిందే. ఇంతకు ఎక్కడికి వెళ్తున్నారు మీరిద్దరు? సెల్ఫీ, నేను బయటికి వెళ్తున్నాను, అందుకే తోడుగా ఉంటాను అని సించన్ గారిని తీసుకొని వెళ్తున్నాను. రే పిల్ల బచ్చగా, నీకు అవసరమా? స్కూల్కి వెళ్ళరా అని పద్దన పంపిస్తే స్కూల్కి డుమ్మా కొట్టేసావు కదా నువ్వు ఈరోజు. ఏంట్రా నన్ను అనుకుంటా, స్కూల్కి ఎగదొప్పింది కాక. స్కూల్ కి రోజు బోర్ కొట్టేసింది, అందుకే పోలేదు. అందులో బుజ్జి అక్క ఈ రోజు షాపింగ్ కి వెళ్తాను అని చెప్తాను, అందుకే తోడుగా వెళ్తున్నాను. నాదేం తప్పుందా? నీకు మాటలు బాగా ఎక్కువయ్యారా? తోడపాశం పెట్టేస్తా నీకు, తోడపాశం. అయ్యో మాయా, ఊరుకురా బాబు, నీ ఓషన్ నేను తక్కువ లేకపోతున్నాను. ఈడొకడు నా ప్రాణానికి. సెల్ఫీ, మనం తొందరగా వెళ్ళాలి అర్జెంటుగా. నువ్వేంటి ఇక్కడ కుప్పి వదిలేస్తున్నావు? అక్కడ అందరి ప్రాణాలతో నువ్వు చిల్లగట్ట మాడుతున్నావా ఏంటి? తొందరగా వెళ్దాం. ఏంటి సెల్ఫీ, ఎవరు వీడు చాలా ఓవరాక్షన్ చేస్తున్నాడు, నా ముందు నేను నడుస్తున్నాడు. అదేం లేదులే బుజ్జి, మన అవెంజర్స్ టీమ్ ని కాపాడాలి, అందుకే స్పైడర్ మ్యాన్ కాస్త బాధలో ఉండి అలాంటి మాటలు మాట్లాడుతున్నాలే. కానీ మీరు తొందరగా కారెక్కండి, అర్జెంట్ గా మనం వెళ్ళాలి. సరే, తొందరగా వెళ్ళు. ఎంతమంది ప్రాణాలు కాపాడతామో ఏంటో ఏమీ అర్థం కావట్లేదు. ఇంతకీ ఎంతమందిని కాపాడాలంటే మనము? ఏమో నాకేం తెలుసు, అంత ఈ స్పైడర్ మ్యాన్ ని అడగాలి. చెప్పబ్బా స్పైడర్ మ్యాన్, ఇంతకీ ఎంతమంది ఉన్నారు? నాకు ఏమీ తెలియదు, ఒక్కొక్కరిగా మనం వెతుక్కుంటూ వెళ్ళాలి. ఇంతకీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఏంటో ఏమీ అర్థం కావట్లేదు. ఒక్కొక్కరు దొరికినప్పుడు దొరికినట్లు కాపాడుకుంటూ రావాలి మనం, అంతే. వీడికి కూడా క్లారిటీ లేదు కదరా, ఏం స్పైడర్ మ్యాన్ ఏం కథ. అయినా వీళ్ళంతా ఎందుకు వీళ్ళు ఇలా దొరికిపోయి ఉంటారు, అసలు ఏం జరుగుతుందో ఒక క్లారిటీ కూడా లేదు. ఫస్ట్ ఎవరినో ఒకరిని కాపాడితే గానీ మనకి క్లారిటీ ఉండదు. తొందరగా మనం వెళ్ళాలి. ఒరే స్పైడర్ మ్యాన్, నీకోసమే కదా మేము ఇంత కష్టపడుతున్నది. మా వీడియోని చూస్తున్న మా పిల్లలందరికీ లైక్ సబ్స్క్రైబ్ కొట్టమను. అయ్యయ్యో పిల్లలు, ఈ వీడియో చూస్తున్న పిల్లలు పెద్దలు అందరూ ప్రతి ఒక్కరు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ కూడా కొట్టేయండి అమ్మా, అట్లా కొట్టేయండి. మనం ఈలోపు ఇంతకీ అవెంజర్స్ ఎక్కడ ఉన్నారో ఏంటో వెతికి పట్టుకుందామే. రే స్పైడర్ మ్యాన్, నేనేదో పెద్ద ఫైట్ చేసి ఇప్పుడు మీ అందరినీ కాపాడతాను అనుకున్నాయేమో. మీరే ఫైట్ చేసుకోవాల్సింది. ఇక్కడ లోపల ఉన్న వాళ్ళందరినీ హెల్ప్ చేస్తారు. నేను జస్ట్ ఊరికే హాఫ్ ఉంటాను అంతే, కవర్ బ్యాకప్ లో ఉంటాను నేను అంతే. ఇదిగో చాలా మంది ఉన్నారు ఇక్కడ, మొత్తం ఫైట్ చేయాల్సిందంతా మీరే, అర్థమైందా? సెల్ఫీ మామయ్య, ఒక్కొక్కరిని నేను కుమ్మేస్తాను కదా మామయ్య, నువ్వెందుకు నువ్వు కార్లోనే కూర్చో. సించాన్ ఎవడుకున్న పౌరుషం కూడా లేదురా ఈ స్పైడర్ మ్యాన్ గారికి. వాడొకడు వేస్ట్ గాని మామయ్య, వాడు తినడం తిరగడం తప్ప వాడికి ఏం తెలుసు. ఇది కూడా కరెక్టేలే, అంత దమ్ము ధైర్యం ఉండింటే వాడికి ఈ పాటికి ఎప్పుడో వీళ్ళందరినీ కుమ్మేసేవాడు నాకు తెలిసి. దిగి ఒక్కొక్కరికి ఊచకోత అంటే ఏంటో చూపించాను రా. అలాగే మామయ్య, మీరు చూసుకుంటాం కదా, కుమ్మేయండి రా ఒక్కొక్కరిని, ఏసి పడదండి. నా దగ్గర కూడా గన్ ఉందనుకో, నేను కూడా పడతాను అనుకో, కానీ మా వాళ్ళందరూ రెడీగా ఉన్నారు కదా. ఓయ్ స్పైడర్ మ్యాన్, ఒక్కొక్కరిని కుమ్మేసేయి. సరే, అది బుజ్జి బుల్లెట్ పడుతున్నాయిరా. ఓడి అమ్మ, బుజ్జి మీద చేస్తారా? ఎవరన్నా మీరు? ఎక్కడ ఉన్నారా మీరు?
ఒక్కొక్కరిని వేసేస్తాను అని చెప్తాను మీ సంగతి. పైకి ఎక్కుతాను రా. ఎక్కడున్నారా మీరు? ఓహో ఇక్కడున్నారా? ఏయ్ సంప ఒక్కొక్కరిని వేసి ఎక్కడా రారా నీ సంగతి చెప్తా నేను. ఇంకెక్కడబ్బా ఎక్కడున్నారు? ఈడెవడో మూలకూరి ఏమి ఎత్తుకెళ్తున్నావు గన్ను? కాల్చిరా నువ్వు ఒక్కొక్కరిని. కాల్చు కాల్చు, నేను చెప్తా కదా నీ సంగతి. కాల్చురా నువ్వు, కాల్చు. అమ్మ కాలుతున్నాడు. అమ్మా అబ్బా, ఇంతకీ స్పైడర్ మ్యాన్ గారు ఇక్కడ పోగలుగుతున్నాడు. మరి సించాన్ గారు ఎక్కడ ఉన్నాడు? సించాన్ ఒరే పిల్ల వచ్చా, దీన్ని వేసి పాడు నువ్వు. ఎక్కడ ఉన్నారా మీరు? ఎంతమంది ఉన్నారేంట్రా? మొత్తం పైకి ఎక్కుతున్నారా మీరు? పైకి ఎక్కకండ్రా, పైన నుంచి బుల్లెట్లు బాగా ఈజీ పడుతున్నాయి మీకు. అందుకే నేను కూడా కిందకి వచ్చాను. వీళ్ళు ఇంటి పైన ఉన్నట్టు చాలా మంది కలుగుతున్నారు. కవర్ తీసుకోండి, అంత కవర్ తీసుకొని కాల్ చేయండి. లోపల ఎవడో ఉన్నాడు కుక్కని వేసి. ఎవడరా మీరు? ఎక్కడికి పోయి నువ్వు చూసేది? నిలబడుకుని ఏం చూస్తావు? ఇటు చూడు, ఏం చూస్తున్నారా మీరు? అబ్బా మన స్పైడర్ మ్యాన్ వేసి కుక్కుతున్నాడు కదా ఒక్కొక్కరిని. అబ్బా నరుకుతున్నారు. ముందు చూడండి ఎట్లా ఫైట్ చేస్తుందో. అల్లాడిచ్చేస్తాను ఒక్కొక్కరిని. లేకపోతే అమ్మో వీళ్ళ దగ్గర స్పోర్ట్ చంపేసినట్టున్నాడు. సించనరీ చేసినట్టున్నాడు అవన్నీ. లోపల సూట్ ఏదో ఉన్నట్టుంది. ఎవరు సూట్ అబ్బా ఇంతకి? కరెక్ట్ చెప్పిన వాళ్ళ పేరు కామెంట్లు పెంచేస్తాను. ఎవరై ఉంటారబ్బా? దగ్గరికి వెళ్ళేంత వరకు నాకు అసలు ఏం కావట్లేదే. ఇంటెలిజెంట్ బ్రెయిన్ ఉన్న ఎవరైనా పిల్లల కింద కామెంట్ చేయండి. ఈ సూట్ ఎవరిదో, ఏంటో, వాళ్ళ పేరేంటో ఇప్పటికైనా చెప్పచ్చు మీరు. ముందు కామెంట్ చేసినట్టు సూపర్ అబ్బా నిజంగా. అంటే చాలా బాగా ఫాస్ట్ గా చేసేసారు. విలన్ కదా? అవును విలనే అయి ఉండొచ్చు, కానీ ఇప్పుడు మంచిగా మారిపోయాడు. ఓహో మంచిగా మారిపోయాడా? సరిపోయింది. ఇంతసేపు కష్టపడింది ఒక దొంగనాకుడు కోసం అన్నమాట. అయితే ఇప్పుడు వీడిని ఎలా బయటకు తీయాలి మనం? ముట్టుకుంటే బొగ్గు బొగ్గేలా ఉన్నామే. ఇవన్నీ చాలా అంటే చాలా బాంబులు పెట్టేద్దాం. ఒకటి 2 దూరం వచ్చేయండి, అవి బ్లాస్ట్ అయిపోతాయి. లేదంటే మీరు కూడా పేలుతారు. అసలే అంతే సంగతి. ఏం కాదు కదా? ఏమి కాదు, ఏం కాదు. అమ్మని అమ్మ, అమ్మయ్య కరెంట్ మొత్తం పోయింది. పరిగెత్తుకుంటున్నాడరా. అమ్మా నన్ను కాపాడినందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్. ఈ ఒక్క క్షణం లేటైనా నాలో ఉన్న రక్తం మొత్తం అయిపోయేది. అసలే ఆ కరెంటు చాలా అంటే చాలా డేంజరస్. ఎందుకంటే నా శక్తిని మొత్తం వాళ్ళు కూలి చేసి పడేశారు. దాంతో నేను ఎవరిని ఏమి చేయలేను. ఇప్పుడు నా శక్తి నాకు వచ్చింది, అలాగే నేను నార్మల్ కూడా అయిపోయాను. నన్ను కాపాడినందుకు చాలా అంటే చాలా థ్యాంక్ యూ స్పైడర్ మ్యాన్. ఏంటంటే కాపాడింది మేమరా? స్పైడర్ మ్యాన్ గారు మళ్ళీ బతిమలాడుకున్నాడు. అయినా పర్వాలేదు, నేను స్పైడర్ మ్యాన్ కి థ్యాంక్స్ చెప్తాను. చచ్చా ఈ నాకుడికి మనం హెల్ప్ చేసి కూడా వేస్ట్ రా బాబు. వేస్ట్ అవెంజర్స్ అని కామెంట్ చేయండి. అవును మామయ్య, వేస్ట్ గాళ్ళు అనవసరంగా మనం హెల్ప్ చేస్తున్నాం. అసలు మన క్రెడిట్ కూడా ఇవ్వట్లేదు చూడు వీళ్ళు. వేస్ట్ గాళ్ళు నిజంగా వేస్ట్ గాళ్ళు అంటే వేస్ట్ గాళ్ళు రా స్వామి. చూడరా చూడు, రక్తాలు పోతున్నాయి మనకి. అయినా కానీ అసలు పట్టించుకోలేదు మనల్ని. ఎంత దారుణం అంటే దారుణం. ఒరే థానోస్, నువ్వు బండి ఎక్కకరా. నీ సంగతి నువ్వు బండి మీద నిలబడి ఇంటిదాకా వచ్చాయి. అదే నీకు పనిష్మెంట్. అది మీరే గ్రేట్. అంత సినిమా లేదు. మర్యాద ఇంటి వరకు నువ్వు ఎండలోనే ఈ రోజు మామూలుగా ఉండదు. లేకపోతే స్పైడర్ మ్యాన్ గడి గ్రేడ్ అంటావా? ఎంత బలుపు నీకు. అందరూ తొందరగా కార్లో ఎక్కండి. ఈ రోజు వీడంతా ఎండలోనే. స్పైడర్ మ్యాన్ గా అప్పుడు ఎగస్ట్రాలు ఎక్కువైపోయినారు మిమ్మల్ని. నిన్ను వీడిని కూడా ఎండకు పడితే అప్పుడు అర్థమైంది. పాపం కదా నీ హెల్ప్ చేస్తుంటే ఒక్కొక్కడికి బాగా ఎక్కువైందిరా మేబీ. నువ్వు చెప్పావు కదా తీసుకెళ్తాం. ఏముంది దీంట్లో? ఏమి లేదు, సుడిగాలి. నాయను ఇదేంట్రా ఇలా లేచింది? వామ్మో ఎక్కువసేపు అంటే దుమ్ములు మనం కూడా లేచిపోయేలా ఉన్నాం. ఎందుకైనా మంచిది, అక్కడ ఉండడం వేస్ట్. తొందరగా మనము ఇంటికి వెళ్దాం. ఒరేయ్ థానోస్, నువ్వు కూడా వచ్చి మిగతా వాళ్ళ అవెంజర్స్ ని కాపాడడానికి ట్రై చేస్తావా? నా వల్ల కాదు. నాలో ఉన్న బ్లడ్ మొత్తం బయటికి వెళ్ళిపోయింది. అది చార్జ్ అవ్వాలంటే కాస్త టైం పడుతుంది. అది రావాలి అంటే నాకు కాస్త రెస్ట్ కూడా కావాలి. వీడికి రెస్ట్ కావాలంటే వీడిని మన ఇంటికాడ పడేసి వెళ్ళిపోవాల్సిందే కరెక్ట్ అనుకుంటా. ఇంటి దగ్గరికి వచ్చేసాం. అవునవును, ఇంటి దగ్గరికి వచ్చేసాయి. అబ్బా
ఇంకా దిగండి. అమ్మయ్యా, మొత్తానికి ఇంటికి వచ్చేసాం. ఒరేయ్ థానోసు, ఆ కార్లో ఇరుక్కుని సారగాని రారా బాబు, ఎక్కడ నువ్వు ఉండాలో నేను చెప్తాను. వస్తున్నాను, మీ వెనకాలే వస్తున్నాను. రారా స్వామి, అసలే నీది బర్రె గొంతు. అసలు సించన్ గారు దాన్ని ఎక్కువసేపు విన్నాడనుకో, వాడు ప్యాంట్ అంతా తడిసిపోద్ది. అదే సారీ, వాడు నిక్కర్ వేసుకుంటాడు, చెడ్డి జారిపోద్ది, అలాగే తడిసిపోద్ది. ఎరా సించన్, అవునురా మామ, తడిచిపోద్ది. సరే ఈ ఏరియాలో మొత్తం నీదే, నీ ఇష్టం వచ్చిన చోట పండుకో, నీ ఇష్టం ఏమైనా చేసుకో. చాలా అంటే చాలా థ్యాంక్స్. ఇంతసేపు థ్యాంక్స్ స్పైడర్ మ్యాన్ చెప్పి ఇప్పుడు చెప్తాను చూడరా వీడు, ఎండకి నిలబెట్టాలికే మనోడికి దోలు తీరిపోయినట్టు సించను. ఎవరు దోలు తిరిపెట్టదు వీడికి. సరేనా థానోసు, జాగ్రత్తగా ఉండు, మిగతా వాళ్ళని తీసుకొని వచ్చేద్దాం. సెల్ఫీ, ఇంకా మిగతా వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఏంటో మనకేం తెలియదు కదా. వీళ్ళని ఎలా తీసుకొచ్చామో వాళ్ళని కూడా అలాగే తీసుకురావాలి. నాకు మాత్రం ఏం తెలుసు, అలా వెళ్ళిపోవడమే, ఏదో ప్లేస్ లో ఉంటారు, అప్పుడు అక్కడికి వెళ్ళి వాళ్ళని కాపాడమే, అంతకుమించి మనం చేసేది ఏమి ఉండదు. తొందరగా రండి, తొందరగా ఎక్కండి, మనం ఇక్కడ నుంచి తొందరగా వెళ్ళాలి, వాళ్ళని అందరినీ కాపాడుకోవాలి మనం ఎలాగైనా. అవునవును, తొందరగా బండి ఎక్కండి, మనం అర్జెంటుగా వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి. అబ్బా, ఎన్ని కష్టాలు వచ్చినారా బాబు నాకు. Guys, మీరు ఇంకా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి. ఒరే మామయ్య, ఏంట్రా ఈ ప్లేస్ ఇంత దారుణంగా ఉంది, వామ్మోయ్. ఎట్లా రా ఇప్పుడు, ఇంతకీ సూట్ ఎక్కడుందో ఏంటో. అది కూడా సించన్, వచ్చిన లొకేషన్ కి కరెక్ట్ గానే వచ్చామనుకో, కానీ కిందనే నాకు రోడ్ అసలు ఏమి సరిగ్గా కనపడి సాగుకోదు. ఓ నాయనోయ్, మన జీపు చాలా అంటే చాలా పడ్డాం, కానీ మనకేం కాలేదు, సేఫ్ ప్లేస్ లోనే పడ్డాం అనుకో. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, నేను ఇక్కడే ఆగుతా. అబ్బా, మీరు దిగండి, ఇంతకీ ఇది ఎక్కడ ఉందో ఏంటో మనం వెతకాలి. మామయ్య, మేము కూడా వస్తారా? ఎక్కడికి నువ్వు వచ్చి రావంటే మేమొత్తా అంటావు, అసలు ప్లేస్ సరిగ్గా లేదు ఇక్కడ. అటు సైడ్ చాలా మంది ఉన్నారా, అంటే ఖచ్చితంగా సూప్ ఇక్కడ దగ్గరలోనే ఎక్కడో ఉండే తీరుతారు. మామయ్య, జాగ్రత్తగా వెళ్ళరా, పైన ఎవరు చాలా మంది ఉన్నట్టున్నారు. అదే స్వామి, ఈ భయంకరమైన చల్ల నీళ్ళలో చాలా అంటే చాలా దారుణంగా ఉంది ఇక్కడ సిచ్యువేషన్. ఎక్కేసాను, ఎలాగైనా పైదాకా వెళ్ళిపోతాను. ఎక్కలేకపోతున్నాను రా ఈ కొండని నేను. మీరెందుకు వచ్చారా సడన్ గా? అసలు ఈ ప్లేస్ చాలా దారుణంగా ఉందండి. ఎక్కేసాను. ఓరి నాయన, ఒరే స్పైడర్ మ్యాన్ గా ఏంట్రా చూస్తాను, ఏది పడదు ఒక్కొక్కరిని. ఎంతమంది ఉన్నారా బాబోయ్, నాకేం అర్థం కావట్లేదు, ఈ మంచు భయంకరంగా కూర్చుంది. అరే గంట తీసుకొని వాళ్ళని కూడా కాల్చండి రా, మీరు కాల్చండి, లేదంటే అందరం అయిపోతాం. ఈ స్పైడర్ మ్యాన్ గడి వేస్ట్ గా ఉన్నాడు రా బాబోయ్, తొందరగా రండి రా, ఒక్కొక్కరిని చేసేద్దాము. అమ్మ బాబోయ్, బుల్లెట్లు మొత్తం లేచిపోతున్నాయి. బుజ్జి కాల్చి, బుజ్జి ఏం చేస్తున్నావు నువ్వు? ఒక్కొక్కరిని వేసి పడదాము. అవునా, ఇదిగో ఏం చేస్తా, అందరిని చంపి పడేస్తా నేను కూడా. అది అట్లా ఉండాలి, ఫుల్ ఫైర్. సూట్ ఎక్కడ పెట్టింది? ఇక్కడ ఎవడో ఉన్నాడు, వేసేద్దాం. సూట్ ఎక్కడ పెట్టేసినారో ఏం అర్థం కావట్లేదు నాకు. అమ్మో, ఎవరైనా బతుకున్నారా? ఇక్కడ ఎవడు ఉన్నాడు కదా, వీడిని అడుగుదాం ఉండు. అరే ఇక్కడ ఒకడు ఉన్నాడు, వీడిని వేసేద్దాం. అమ్మయ్య, నిన్న మేము ఏమి చేయం. ఇంతకీ మా వాడిని, మా అవెంజర్స్ టీమ్ లో ఉన్న ఒక వ్యక్తిని ఎక్కడ పెట్టారో మరి చెప్పు, లేదంటే చూసావా గన్నులు మా దగ్గర కూడా ఉన్నాయి, పిట్టలు కలిసి పడేస్తా నిన్ను. దయచేసి నన్ను వదిలిపెట్టండి, మీకు కావాల్సింది అవెంజర్స్ టీమ్ లో ఒకటే కదా, ఒకరిని ఇక్కడే నీళ్ళలో దాచిపెట్టారు, సముద్రంలోనే అండర్ గ్రౌండ్ లో ఉన్నాడు, వెంటనే వెళ్ళి తీసుకోండి. ఏంటి సముద్రంలో ఉంచారా? ఓరి దేవుడా, ఎక్కడ, ఎటువైపు వెళ్ళాలి? ఇలాగే నువ్వు వెళ్తున్న వైపే. ఇలాగేనా? అవును. సరే, ఇంకా మొత్తం క్లియర్ చెప్పేశావు కదా, అంత చెప్పేశాను. అయితే నువ్వు కూడా దేవుడి దగ్గరికి వెళ్ళిపో, లేకపోతే చేసేవి ఏదో పనులు అంటే మళ్ళా క్షమించి వదిలేయాలి. ఎలా కనపడుతున్నాం వాడికి మనం ఒక్కొక్కడికి తాట తీసేస్తాము. ఎందుకు ఇప్పుడు ఈ నీళ్ళలో ఎక్కడ పెట్టారో దాన్ని వెంటనే తీసుకోవాలి. జై అమ్మ, ఎక్కడుంది దేవుడా, తొందరగా కనిపించామే. గైస్, మీకు ఇష్టమైన దేవుడిని తెలుసుకోండి. నేను ఎందుకంటే ఎక్కువసేపు బతకలేను, ఎందుకంటే ఈ నీళ్లు చూసారా, చేపలు ఎలా బతుకుతున్నారా బాబు, ఇంత భయంకరమైన దాంట్లో. అమ్మ దొరికేసింది. ఇంతకీ ఏం చూడరా ఇది? ఎవరైనా దూరం నుంచి గెస్ కామెంట్ చేయండి, వాళ్ళ కామెంట్ నేను పిలిచేస్తాను. లోపల ఏదో ఫైర్ వస్తుంది, ఇది ఫైర్ కాదురా నాయనోయ్. వామ్మో, మన దగ్గర కత్తి మాత్రమే ఉంది, దాన్ని ఎలాగైనా ఏం చేద్దాం అబ్బా.
ఇదేదో కరెంట్ షాక్ పెట్టినట్టు. మనం ఇప్పుడు ఏం చేయాలంటే దాన్ని మనం కంట్రోల్ చేయాలి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీని దగ్గరకు వచ్చి దాన్ని నొక్కేయాలి. ఎక్కడుంది అది? ఒక్కటే దెబ్బ నార్మల్ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ ఐరన్ మ్యాన్ గారిని ఎత్తుకోవాలి. వీడేంట్రా, వీడు ఐరన్ మ్యాన్ గాడా లేకపోతే హల్క్ గాడా? ఎవరు అర్థమే కావట్లేదే. నాకు ప్రాణం వచ్చేసింది. నన్ను కాపాడినందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్. ఎటు పడితే అటు వెళ్ళమాకరా. ఇదిగో నా వైపు వచ్చేసి దాన్ని నాకు తెలుసు. నువ్వు ఎటో వెళ్ళావనుకో అంతే అస్సాం అయిపోతావు. నాతో జాగ్రత్తగా రా. అమ్మా అమ్మా, వాటర్ లోపల చాలా చల్లగా ఉండేది అనుకోండి, కానీ లోపల బాగా వెచ్చగా ఉంది. ఇటువైపు మాత్రమే చాలా అంటే చాలా చల్లగా ఉంది. లోపల ఈత కొట్టుకొని వెళ్ళిపోవడమే బెటర్ అనిపిస్తుంది నాకైతే. అబ్బా, లోపలనే అందుకే చేపలు బాగా ఎచ్చగా లోపలే ఉన్నాయి. బయటకు వచ్చి చల్లగా గడ్డగట్టిపోతాయని ఇవి లోపలే ఉన్నాయి అనుకుంటా నాకు తెలిసి. ఓకే, వీడు ఎటు వెళ్ళారా? ఎటు వెళ్ళిపోయావరా నువ్వు? ఐరన్ మ్యాన్ లేకపోతే హల్క్ గడివా? అటు కాదురా పిచ్చి నా కొడుకు, ఇటురా. వీడేంట్రా తింగరోళ్ళ ఉన్నాడు. వాడే వస్తాలే, వాడి కోసం మనం వెళ్ళడం ఏంటి? అమ్మో, వాడిని కాపాడేసాం కాబట్టి. వచ్చేస్తున్నాను. అమ్మయ్యా, పై వరకు వచ్చేసాను. నన్ను కాపాడినందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్. సరే, మొత్తం నేను కాపాడేశాను కదా, నాకు ఒక పని అయిపోయింది. అమ్మా, సరే రండి తొందరగా వెళ్దాం. ఇంకా ఏంటి చూస్తున్నారు మీరు? ఏంటి మామయ్య వీడు ఇలా ఉన్నాడు పందిలాగా? అదే నాకే అర్థం కాలేదు. వీడు హల్క్ లేకపోతే ఐరన్ మ్యాన్ ఏదైతేనే ఉంది. అవెంజర్స్ టీం అన్నారు, కాపాడేసాం అంతే. సరే రండి తొందరగా వెళ్దాం. మనకి ఇంకా చాలా అంటే చాలా పనులు ఉన్నాయి. వీళ్ళనంతా ఏం చేయబోతున్నారా వీళ్ళంతా? అసలు తీసుకొచ్చి ఒక్కొక్కరిని ఒక్కొక్క భయంకరమైన ప్లేస్ లో పెట్టారు. అమ్మ బాబోయ్, వీళ్ళైతే మరీ దారుణంగా ఈ వాటర్ లో వేసి పడేశారు. వారే దేవుడు, ఏమి అస్సలు అర్థమే కావట్లేదు నాకైతే. అమ్మా, తొందరగా వచ్చేసాము కాబట్టి సరిపోయింది. ఒక్క పని అయిపోయింది నాయన. తొందరగా అర్జెంట్గా ముందు ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిపోవాలి. ఈ చలికి తట్టుకోలేకపోతున్నాను రా బాబు. ఎంత భయంకరంగా వేస్తుందంటే చలి, మహా దారుణంగా ఉంది అసలుకి. రండ్రా. అమ్మయ్యా, ఇంకా మొత్తానికి మనం ఎక్కడే గానీ ఆగే ప్రసక్తి లేదు. అంతే, ఇంకా రుద్దుడు. డైరెక్ట్ మనం వెళ్ళిపోతున్నాం ఇంటికి. ఇంకా మామూలుగా ఉండదు. ఇక్కడ చూడండి, అసలుకి రోడ్డే లేదు. కానీ మేము ఈ ప్లేస్ ని కనుక్కోవడానికి చాలా అంటే చాలా కష్టపడిపోయాము. ఎంత కష్టం అంటే చూస్తున్నారు కదా, అసలు దారి ఏమైనా కొంచెమైనా కనిపిస్తుందా? ఇప్పుడు చూడండి, మీకు అర్థమవుతుంది అది నా పరిస్థితి. నేను ఎలా డ్రైవ్ చేస్తున్నాను, ఎంత కష్టపడుతున్నాను అనేది. చూడండి ఎలా వెళ్తుందో నా కారు. ఓరి దేవుడా. గైస్, ఇప్పుడు మీరు నా కష్టానికి ప్రతిఫలం ఏంటంటే మీరు చేయవలసింది జస్ట్ ఈ వీడియోకి ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రమే. కాబట్టి మీరందరూ ప్రతి ఒక్కరు ఆ పని చేసేయండి. మేము ఈ లోపు తొందరగా ఇంటికి వెళ్ళిపోతాము. అమ్మా, మొత్తానికి అవెంజర్స్ టీమ్ లో నుంచి ఒక్కరిని తీసుకొని వచ్చేసాము. అమ్మా, రండి రా బాబు రండి. వీంతో కూడా తలకాయ నొప్పి అయిపోయింది. రండి, మొత్తం అందరిని తీసుకొచ్చి ఇక్కడ వేసేద్దాం. వీళ్ళు ఎందుకు నాకు అర్థం కాదు, మొత్తం పవర్స్ అన్ని వీక్ అయిపోతున్నాయి వీళ్ళవి. అందుకే ఇంటి దగ్గర తీసుకురావాల్సి వస్తుంది. అంటే వీళ్ళకి రెస్ట్ బాగా అవసరం అనమాట. వీళ్ళని ఏం చేస్తున్నారంటే, వీళ్ళ పవర్స్ అన్ని తీసేసుకొని ఇప్పుడు థానోస్ గడు వజ్రాలు ఉంటాయి కదా, దానిలోకి ఎలా బంధించుకుంటాడో ఆ టైప్ చేస్తున్నారనమాట. అంతా అలా పవర్స్ అన్ని తీసుకొని ఒకటి వేసుకుంటాడు, ఇంకా వాడు ఫుల్ పవర్ అయిపోతాడు, నువ్వు నాశనం చేస్తారు. అది ప్లాన్. ఈ థానోస్ గడు ఎందుకు ఇట్లా మెరుస్తున్నాడు? రే థానోస్, ఎందుకు అట్లా మెరుస్తున్నాడు నువ్వు? నాకు పవర్స్ వచ్చేసాయి. ఏంటి పవర్స్ వచ్చేసాయా? ఇంతసేపటికి ఓకే, రెస్ట్ తీసుకున్నావు కదా నాన్న, అందుకు వచ్చేసి ఉంటాయిలే. మీరు కావాలని కాపాడడానికి నేను మీకు సహాయం చేస్తాను. ఏంటి, నువ్వు సహాయం చేస్తావా? సూపర్ రా, సూపర్. అసలే మేము మాకి చాలా అంటే చాలా ఇబ్బంది అయిపోయేది. ఇప్పుడు నువ్వు వస్తున్నావు అంటే నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. అందరూ థానోస్ కి వెల్కమ్ అని కామెంట్ చేయండి. ఓకే, సరేరా వెళ్దాం రా. వెళ్ళి ఒక్కొక్కటి తాట తీసేద్దాం. ఇప్పుడు ఒకరిని అక్కడ పెట్టేసాం, వాడు కూడా రెస్ట్ తీసుకుంటాడు. వాడికి కూడా ఎనర్జీ వచ్చిందంటే ఒక్కొక్కరిని గాల్లో లేపుకుంటాడు. ఇప్పుడే ఇంకా మన థానోస్ గడికి పవర్ చూడండి మెరిసిపోతుంది. దానివల్ల మాకేం కాదు కదా. అంటే నేను టచ్ చేసినా మనకు షాక్ కొట్టి మేము చచ్చిపోవడాలు ఇలాంటివన్నీ ఏమి ఉండవు కదా స్వామి. ఎందుకైనా మంచిది ముందే చెప్పు మాకు ఏమైనా కానీ. ఏమి కాదు, కంగారు పడకండి. సరే అయితే వచ్చి బండి ఎక్కువ. అట్లయితే పర్లేదు నాయన, హ్యాపీనే, ఏం ఉండదు మాకు ఇబ్బంది. లేదంటే మళ్ళీ మాకు తలకాయ నొప్పి అసలే. ఒరే స్పైడర్ మ్యాన్, నువ్వు ఇక్కడే ఉండు, జాగ్రత్తగా వాడిని చూసుకో, ఎందుకంటే మేము వెళ్తున్నాం.
నేను కూడా వచ్చి హెల్ప్ చేసేవాడిని కదా మీకు. అప్పుడు చేసేవాళ్ళరా పెద్ద హెల్ప్. ఊరికి యాడ నేను చెప్పేంత వరకు ఎవరిని సంభవం. అదే థానస్ గాడైతే ఇప్పుడు పవర్స్ వచ్చినాయి వీనికి. దీని నుంచి ఏమన్నా చూద్దాం వీడిని. సరే వాడిని జాగ్రత్త చూసుకో. అబ్బా మొత్తానికి ఇప్పుడు గుండు థానస్ గాని వేసుకొని పోతున్నాము. ఏం చేస్తాడో వీడు, లేదంటే వీడు కూడా వాని మాదిరి తయారవుతాడో ఏంటో నాకేం అర్థం కావట్లేదు. ఓన్లే వీడంతా ఎంతో మంచోడే. మన గ్రహాన్ని కాపాడుకోవడం కోసం మిగతా గ్రహాన్ని నాశనం చేసినాం. ఒక గొప్ప మంచోడు. సరేలేరా గుడు, ఇంకా గుండు పవర్ ఏంటో చూపించాలి మళ్ళా. అర్థమైందా? మనం దగ్గరికి వచ్చేసాము. ఇలాగే లెఫ్ట్ తీసుకో ఇప్పుడు. ఓకే వచ్చేసామా అయితే. థానస్ గుండు థానస్ మంచి ఫామ్ మీద ఉన్నట్టున్నాడు. గుండు థానస్ ఏం చెప్తే అదే చేద్దాం. మీరు ఇక్కడే ఆగండి, నేను ఒక్కడిని వెళ్ళి తీసుకొని వస్తాను. ఏంటి మీ అవసరం లేదా? అవసరం లేదు. ఇప్పుడు ఈ థానస్ అంటే ఏంటో మీరు చూస్తారు కదా, నా పవర్ ఏంటో మీరే చూద్దరు. ఎలా ఉండబోతుందో. మీరంతా ఓహో ఇక్కడున్నారా? మీ అందరినీ ఇప్పుడు నేను ఏం చేయబోతున్నానో చూడండి. ఓరి దేవుడా, నడుములు ఇరిగిపోయినాయి కదా. ఇక్కడే ఉన్నాడు ఒకడు. ఏమన్నా ఇక్కడ ఉంది? ఇక్కడ ఉంది ఫ్లాష్ అనుకుంటా నాకు తెలిసి. మీ అందరికీ ప్రాణాలతో వదిలిపెట్టి ఛాన్స్ ఇస్తున్నాను. మర్యాదగా నన్ను గెలకండి, లేదంటే మేము మళ్ళీ చేస్తాను ఒక్కొక్కరిని. లేదనుకో చంపిపోతాం ఒక్కొక్కరిని. మర్యాదగా చెప్పినట్టు చేయండి. వీడు మేలుకోలేదు. మేలుకో మైకం తెచ్చుకో. వీడు మైకం తెచ్చుకున్నాడు. అయితే వీడు పర్లేదు, ఇంకా మనతో పాటు వచ్చేయడానికి సిద్ధంగా ఉన్నాడు అనమాట. ఒక్కరినైతే మనం బయటకు తెచ్చేసాం. ఇప్పుడు మీకు కాల్చుకోండి, బాగా కాలవండి. ఒక్కొక్కటి తాత తీయడానికి కదా నేను ఉంది. వేసుకోవడం ఒక్కొక్కరిని. వాళ్ళ మామూలు కొట్టడం నేను మిమ్మల్ని అష్ట కష్టాలు పెడతా. ఇప్పుడు చూడండి అమ్మా సరైన ఏర్పాటు సామాన్యదే ఇప్పుడు పడింది. ఎలా ఉంది దేవప్ప? ఓకే, ఇక్కడ ఎదురు హల్కుసుడు కూడా ఉందన్నమాట. అయితే హల్కుసుడు కూడా మనం తీసుకొచ్చేద్దాం. ఏముంది? పక్కవా అమ్మా భయం లేదా కొడుకులకి ఒక్కొక్కడికి. అసలు ఈ థానస్ అంటే ఏమనుకున్నారా మీరు? అసలు నేను ఈ చుక్కల్ని వాడలేదు. ఈ డైమండ్స్ గాని వాడాననుకో, ఒక్కొక్కడికి ఓటది కూతే బుద్ధుడు ఇంకొక గ్రహంలో పడతాడు. పక్కవ వచ్చి ఏదో అనుకుంటే పాప పిల్లలు వచ్చాడు అనుకుంటే వచ్చి పోరా మూతి పగిలిపోయినట్టుంది వీడికి. నువ్వు వస్తావా? నువ్వు కూడానా? ఎక్కడికి పోయి నువ్వు వచ్చేది? ఎక్కడికి? ఇక్కడ ఎవడో ఉన్నాడు. నీ సంగతి ఏందో ముందు ఈ హలుగుడి సూట్ బయటకు తీసేద్దాం. వీడు ఏమన్నారు నువ్వు నిద్రపోద్దు లేరా నువ్వు. కరెంట్ షాకు బాగా పట్టేసినట్టుంది. లేరా పైకి లే. వీడు కూడా పక్క పెట్టేసినాడు. ఇప్పుడు రండి మీ సంగతి చెప్తానండి. కొడకనికి ఇంకా ఓకే. ఇక్కడ పెద్ద మనిషి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు నువ్వు? ఇక్కడ ఏదో చేస్తున్నాడు. రండి. అరే పాపం వీళ్ళు భయంతో ఇక్కడ దాక్కున్నట్టున్నారు. హల్కుడు ఎర్ర చుక్క వాడకానికి తన్నేస్తాను మిమ్మల్ని. అమ్మా ఈ హల్కుడు పాపం ఇలా భయపడిపోతున్నాడు. ఓకే వస్తున్నానయ్యా. ఓకే నిన్నే కదా లెగిసిపోవాలరా మీరు. లెగిసిపోవాలంటే ఇక్కడ నుంచి కొట్టుడు ఎలా ఉంటుందంటే మిమ్మల్ని హల్కు చూసుకోరా ఒక్కొక్కని ఏసి పడి ఈ హల్కుడు పాపం పట్టలేకపోతున్నాడే అందరినీ. బాబా ఇంకా ఇక్కడ కూడా ఉన్నాడు. వీణి వేసేయాలి. హల్కు చూసుకోవాలని. అమ్మో హల్కుడు వాడిని వేసేలా వాళ్ళని వదిలిపెట్టాలి. నాకు తెలిసి ఖచ్చితంగా వాడిని కొట్టి దిగాడు. ఇప్పుడు ఫ్లాష్ కూడా వచ్చాడు. వాళ్ళని కొట్టమని ఏం చెప్తున్నావా మీరు? ఊతికారే ఏమన్నా అంటే ఊతికే పోతారు. వాడిని ఊతికేది
ఊతకాయమని ఇప్పుడు సిగ్గులు కదా మీ ఇద్దరికి వాడు కొడుతున్నారా మిమ్మల్ని వాడు కొడతంటే వాడి చేతిలో తమ్ముడు తింటున్నారు ఎదవలు అస్సలు బుద్ధి లేదు మళ్ళీ పేరు మాత్రం ఏమేం చేసుకుంటూ వాటర్ క్లాస్ కమని నాకు నడుకోవాలి అది అసలు చెప్తే మాటేనరా డాన్స్ కొట్టే దెబ్బలు అలాంటివి అనుకోండి మీరంత పిల్ల బచ్చగాళ్ళు తొందరగా వచ్చేయండి మన వాళ్ళిద్దరు ఇక్కడే ఉన్నారు అమ్మా మిమ్మల్ని కాపాడడం తల నుంచి తోకొచ్చేసిందిరా బాబు అమ్మాయ ఫైనల్ గా మన వాళ్ళు నేను కొంతమందిని కాపాడేశాను ఒకటే దెబ్బకి ఇద్దరిని కాపాడేశాను అది మన రేంజ్ మామూలుగా ఉండదు ఇంత పెద్ద గుండు డాన్స్ దగ్గర ఆ మాత్రం ఉండదు రే చూసుకోండి అసలు ఈ మనుషులు వీళ్ళకి అసలు అంతంత మాత్రమే ఉంటాయి అన్ని పవర్స్ చూసావా సెల్వి ఇద్దరు కాపాడేశాను మామూలుగా ఉండదు నాతో సరే కానీ అండి తొందరగా ఇక్కడ నుంచి మనం వెళ్ళాలి తొందర రండి ఇంటి దగ్గర వాడు స్పైడర్ మ్యాన్ గడు ఏం చేస్తున్నాడో ఏమో నాకైతే అసలు అర్థం కావట్లేదు అమ్మయ్యా ఒక్క పని అయిపోయిందిరా బాబు తొందరగా ఇంటికి వెళ్ళేస్తే ఒక్క పని అయిపోతుంది ఇంటి దగ్గర స్పైడర్ మ్యాన్ గడు ఏం చేస్తున్నాడో ఏమో నాకైతే అసలు అర్థమే కావట్లేదు మొత్తానికి థానోస్ గాడు మామూలుడు కాదు వీడికి వచ్చిన ఈ పవర్స్ తో ప్రస్తుతానికి ఇద్దరు కాపాడేశాము ఇంకెంతమంది ఉన్నారో ఏంటో మాకైతే అసలు అర్థం కావట్లేదు మిగతా వాళ్ళని ఎక్కడున్నా వెతికి పట్టుకోవాలని అదైతే మాకు తెలుసు కానీ ఇంకా ఐరన్ మ్యాన్ ఇంకా సూపర్ మ్యాన్ వీళ్ళంతా ఎక్కడున్నారో ఏంటో ఇంతవరకు ఇంకా తెలియడం లేదు వాళ్ళ అమ్మ నాయన ఎవడరా ఈ సిటీలో మిమ్మల్ని కాపాడడానికి మేము వస్తే మధ్యలో దూడతారు ఎందుకురా ఫైనల్ గా మేమైతే ఇంటికి అయితే వచ్చేసాము ఈ సూట్లన్నీ తీసుకొని అమ్మాయి ఒక పని అయిపోయింది అబ్బా దిగేసి తొందరగా వచ్చేయండి ఇంకా ఎదురు బదురు మనకు ఏమి లేవు మొత్తానికి అన్ని పనులు కంప్లీట్ చేసేసాంగా తొందరగా స్పైడర్ మ్యాన్ గారు ఆడున్నాడు స్పైడర్ మ్యాన్ ఓకే వీళ్ళకి రైలు మెరుతున్నాయి వీళ్ళకి కూడా పవర్స్ వచ్చేసినట్టున్నాయి ఓకే వీళ్ళకి కూడా వచ్చేసినాయి గైస్ మొత్తానికి పవర్స్ అయితే ఇంకా ఈ పవర్స్ తో రుద్దుడు మామూలుగా ఉండదు ఒక్కొక్కలకి మిగతా వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలిసిందా తెలిసింది కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే మనం చాలా అంటే చాలా దూరం వెళ్ళాలి ఇప్పుడు మన దగ్గర ఉన్న వెహికల్ అసలు పనిచేయదు కాబట్టి నువ్వు ఏదైనా పెద్ద వెహికల్ తీసుకొని వస్తావా పెద్ద వెహికల్ తీసుకురావాలా సరిపోయింది నా దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి అంత డబ్బులు కూడా లేవే కాబట్టి మనం ఏం చేద్దామంటే ఈలోగానే డబ్బులు సంపాదించాలి చాలా టైం పడుతుంది కాబట్టి గైస్ దాన్ని నేను పార్ట్ 2 లో ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను సో మీరు ఏం చేస్తారంటే కింద కామెంట్ సెక్షన్ లో జస్ట్ ఈ వీడియోకి లైక్ కొట్టి మీరు కామెంట్ లో పార్ట్ 2 అని కామెంట్ చేయండి దీనికి సంబంధించిన వీడియో నేను నెక్స్ట్ సండేకి వీడియో పోస్ట్ చేస్తాను ఓకేనా మీరు చేయాల్సింది పార్ట్ 2 అని కామెంట్ చేయండి చాలు